కి స్వాగతం. నెల్లూరు నగరం స్టౌన్స్పేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం బుధవారము ఏసీబీ అధికారులు దాడులు చేశారు. స్వాధీనం చేసుకున్న పత్రాలు, డాక్యుమెంట్లను పరిశీలిస్తూ అధికారులు సోదాలు నిర్వహించారు. సబ్ రిజిస్టర్ అనేక అవకతవకలు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు నిర్వహించారు. ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన సమయంలో బయట వ్యక్తులు ఉండడము, వారు ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. సబ్ రిజిస్టర్ ఎక్కడ పనిచేసినా అధిక స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేయాలంటే అధిక సంఖ్యలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ దాడుల్లో నగదు, పత్రాలు, కంప్యూటర్లు, లావాదేవీల రికార్డులను అధికారులు పరిశీలించారు. డాక్యుమెంట్ రైటర్లు బయట వ్యక్తులు ఉండడంతో వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. నా పేరు రామకృష్ణుడు, డిఎస్పీ ఏసీబీ నెల్లూరు. ఈ ప్రజల నుండి రిజిస్ట్రేషన్ శాఖ పైన ఎక్కువగా ఆరోపణలు రావడము వలన ఈరోజు మా ఏసీబీ డీజీ గారి ఉత్తర్వు మేరకు స్టోన్హౌస్పేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సర్ప్రైజ్ చెక్స్ చేయడం జరిగింది. మేము సర్ప్రైజ్ చెక్ వెళ్ళినప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎక్కువగా అనాథరైజ్ పర్సన్స్, తర్వాత ఈ స్టాంప్ డాక్యుమెంట్ రైటర్స్ ఉండినారు. సర్చెస్ చేస్తూ ఉన్నాము. ఈ స్టాంప్ రైటర్స్ నుండి తర్వాత కొంతమంది ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ వారు ఎంగేజ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర కొంత నగదు దొరికింది, వాటిని స్వాధీనం చేస్తున్నాము. సర్చెస్ కంటిన్యూ చేస్తున్నాము. ఈ సర్చెస్ రేపు కూడా జరుగుతాయి. సార్, ఎంతమంది మీరు పాల్గొన్నారు?